అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం 20వ రోజు. కృత్యం 1. గు టు ద్విత్వాక్షరాలను కలుపుతూ పదాలు తయారు చేయండి. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు ఇచ్చాడు. మీరు ఇక్కడ అక్షరం, ఇక్కడ ద్విత్వాక్షరాన్ని ఇచ్చాడు. దాన్ని మీరు పదంగా రాయాలి కలిపి. రగ్గు, బొగ్గు, మగ్గు, సిగ్గు, దగ్గు. చెట్టు, గుట్టు, కట్టు, పట్టు, బొట్టు. కృత్యం 2. కింది అక్షరాలకు గుణింతాలను ద్విత్వంతో చేర్చి రాయండి. చూడండి, గుణింతాల గుర్తులు ఇచ్చాడు పిల్లలు. వాటిని ఏం చేయాలంటే ద్విత్వాక్షరంతో గుణింతాలు, మనం గుణింతాలు కాకుండా ఇవి ద్విత్వాక్షర గుణింతాలు. ఈ విధంగా మీరు వ్రాయాలి పిల్లలు. గా గుణింతం, టా గుణింతం. ఇక్కడ కూడా గుణింతపు గుర్తులు ఇచ్చాడు. చా గుణింతం, ఢా గుణింతం, ద్విత్వాక్షర గుణింతం వ్రాయాలి పిల్లలు. ఈ విధంగా ఇక్కడ కృత్యం 3. కింది పట్టికలో పదాలు చదవండి. వస్తువుల పేర్లు తెలిపే పదాలు గుర్తించి రాయండి. ఇక్కడ ఈ పట్టికలో రైలు, మెడ, చొక్క, నౌక, దీపం, పిడక, కోడి, మూట, నలక, మనిషి, అడవి, గంప, పార, శృతి, చేట, కుర్చీ. ఈ పదాల్లో మీరు ఇక్కడ వస్తువుల పేర్లు మాత్రమే వ్రాయాలి పిల్లలు. ఈ విధంగా మీరు 20వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.